ఈ మీటింగ్ నేను ఎందుకు పెట్టానంటే బ్రీఫ్ గా మీకు నేపథ్యం చెప్తాను మ్యామ్. నేను ఒక ప్రజావాణి చేసేటప్పుడు ఇంకో మా ఫీమేల్ ఫ్రెండ్ కల్పన ఇప్పుడు లేదు ఉంది. సో ఎప్పుడు మేము లేడీస్ కి కొంచెం ప్రాధాన్యత ఇస్తాము, ఏదో వాళ్ళు వరుసగా వస్తూ ఉంటారు వికలాంగులకి మహిళలకి. సో ఒక ఆవిడ పాపం ఇదే డీవీసీ కేసులో వచ్చి మేడం ఇది చాలా రోజుల నుంచి మేము పెడదాం అనుకుంటున్నాము, పెట్టలేకపోయాము. సో నేను అడిగిన ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారు ఉన్నారు కదా, పెట్టాల్సి ఉండే మ్యామ్, మీరు మహిళగా ఉండి కొంచెం స్పందిస్తారనేది మేము భావిస్తున్నాను. సో ఆ మాట నాకు బాగా ఫీల్ అయింది. ఎందుకంటే మన మహిళలకి ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే మహిళలకి శత్రువుగా మారుతారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే సరే 2-3 విషయాలు చెప్పిన, రేపు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే లేదు నేను వేరే మీటింగ్ లో ఉన్నాను, మీ పెటిషన్ ని నేనే చింపి పాడేస్తే నేను మీ శత్రువే కదా. సో ఈ మీటింగ్ నేను మోడల్గా కలెక్టర్ సరే దేవుడు కృప వల్ల నేను కొంచెం చదువు వల్ల ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాము. ఇప్పుడు మాతో పాటు పీటీజే మేడం, జడ్జ్ మేడం, డిడబ్ల్యూ మేడం మేమందరం ఉన్నాం. మీరు కూడా మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఒక నా అంగన్వాడీ టీచర్ అయినా, ఒక సూపర్వైజర్ అయినా, సిఐ అయినా, సిపి అయినా, ఎవరైనా సరే మీరు మీ స్థాయిలో మహిళలకి హెల్ప్ చేయాలి. అది ఒకటే నేను మీకు చెప్పేది. బట్ నేనేం చెప్తున్నానంటే మీరు చిత్తశుద్ధితో ఏదైనా చేయడానికి ట్రై చేస్తే తప్పకుండా ఎవరో ఒకరికి ఒక 1% కి న్యాయం జరిగినా అది కనీసం మీకు ఆ సంతృప్తి ఉంటుంది. మీకు పే స్లిప్ అంటే వాళ్ళ ఆదాయం ప్రూఫ్ ఏంటి అనేది కావాలంటే సఖీ నుంచి మాకు లెటర్ వస్తే చాలు మేడం, మేము పే స్లిప్ ఇచ్చేస్తాము. అదేవిధంగా మనకి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా మీ అందరూ చెప్పారు. ఆల్రెడీ మేము వయోవృద్ధ మెయింటెనెన్స్ కేసెస్ లో చాలా మటుకు అంటే వయోవృద్ధికి ఫేవర్ గా ఇస్తున్నాము, గిఫ్ట్ డీడ్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, అపీల్ కేసెస్ ని కూడా చాలా ప్రశాంతంగా ఓపిక్ గా వింటున్నాము. ఇలాంటివి ఒకవేళ మీ దగ్గర ఉంటే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే అధికారం మాకు ఉంది. అదేవిధంగా మనకి ఇందాక ఒక ఆధార్, आपका आधार का जो इशू था वो आप बात कर ले, वो आपका आधार यहाँ का होना चाहिए, तभी सखी वाले मैडम हेल्प कर पाएंगे. వాళ్ళు తర్వాత పెళ్లి అయిన 7 సంవత్సరం తర్వాత ఎలాంటివి సంబంధాలు ఎలాంటివి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేది ఒంటరి మహిళా పెన్షన్ కింద వస్తారు. సో దయచేసి మీ ఎంపీడీఓతో సంప్రదించండి, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు మా డిపిఎం ఉంటారు, మీ దరఖాస్తు రాసి ఇవ్వండి. అంటే 7 సంవత్సరం ఆ గడుపు తప్పకుండా గడిచిపోవాలి. తర్వాత మ్యామ్ మీతో మా ప్రత్యేక రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మేడం కోసం ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. నేను జాయిన్ అయ్యి సెకండ్ రోజు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అది కూడా వికలాంగుల కోసం ఆసరా పెన్షన్, తర్వాత సదరం సర్టిఫికేట్. ఇప్పుడు కొత్త యూడిఐడి వచ్చిన తర్వాత మేడం అంటే నేను ఫస్ట్ టైం నా 8 years సర్వీస్ లో చూసింది ఏంటంటే ఒక జడ్జి గారు వాళ్ళ కళ్ళకోటు కాకుండా ఒక మానవ దృక్పథంతో ఒక ప్రోగ్రామ్ అటెండ్ కావడం నేనైతే మొదటిసారి చూసాను ఆ రోజు. సో మేడం ఆసరా పెన్షన్ బాధితుల కోసం ఒక ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయించారు మన జిజిహెచ్ లో. సో ఈ విషయంలో కూడా మేము వెంటనే మేడం కి దృష్టికి తీసుకురాగానే కలెక్టర్ గారు మీరు మొత్తం లిస్ట్ తో రండి, మేము తప్పకుండా దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తామనేది మేడం మాకు హామీ ఇచ్చారు. మ్యామ్ మావి ఒక 2 ప్రత్యేక కోరికలు ఉన్నాయి మ్యామ్. ఇందులో ఫస్ట్ ఏవైతే గల్ఫ్ కేసెస్ మనం చూస్తా ఉన్నాం మ్యామ్, అందులో ఒకవేళ మనకి పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసే ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్ కైనా లేదా లోకల్ అథారిటీస్ కైనా ఏదైనా తమరు ఏదైనా ఆర్డర్ ఇస్తే అది చాలా పనికి వస్తుంది మ్యామ్. లేదా వాళ్ళు పారిపోయి ఎక్కడ పోతున్నారు, ఆ బహ్రెయిన్ కేసు మనం చూసాం మ్యామ్. అదేవిధంగా మనకి కొన్ని ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి మ్యామ్, కానీ వాళ్ళు అమౌంట్ పే చేయట్లేదు. సో మేడం ఆ ఒక కాపీ మేము కూడా తీసుకుంటాం మ్యామ్. ఇప్పుడు భారతీయ గారు కూడా తమ ఆఫీస్లో తమ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్తో టచ్లో ఉంటారు మ్యామ్. ఆ ఒక కాపీ మాకు కూడా ఇస్తే మేము కూడా ఇలాంటి వారికి లోకల్గా ఇబ్బంది పెడతాము మా తరఫున. సో మీద యాజ్ పీడీజేగా కాదు యాజ్ మహిళగా నాకు ఫుల్ నమ్మకం ఉంది మేడం మన అందరితో న్యాయం చేస్తారని భావిస్తూ మేడం వాళ్ళ అమూల్యమైన టైం మాకు ఆల్మోస్ట్ 3 hours కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారాలు.
ముఖ్యంగా ఈ గృహహింస నిరోధక చట్టంకు సంబంధించిన ఏదైనా కేసు సఖీ సెంటర్కు ఈ మధ్యన వచ్చినప్పుడు అక్కడి నుంచి బాధితులకు తక్షణంగా వారు కౌన్సిలింగ్తో పాటుగా ఏమైనా మెడికల్ సాయం కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తూ ఉంటారు. అంటే దీనికి వారు చట్టాల గురించి వారికి అవగాహన ఉంది కాబట్టి వారికి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కేసు వేయాలి అనేది